మా పార్టీ విలీనానికి ప్రయత్నించిందని మేమేమన్నా ఏమన్నా మాట్లాడినామా? అటువంటి వ్యవహారాలు ఉన్నాయా? ఏదో గుమ్మడిగా ఆయనకాయనే అనుకోని ఆయనకాయనే గొప్ప అనుకోని ఎవడు అడిగినా ఆయన విలీనం. మాకుంది 39 మంది విలేలు, 38, ఓ 10 మంది పోయిన అనుకో. టెక్నికల్గా నేను టెక్నికల్ అంశాలు మాట్లాడతా, ఎవడో దొంగ దొర గురించి మాట్లాడాను. 38 ఎమ్మెల్యేలు ఉన్నారా మాకు? గెలిచినాం మేము. నువ్వెన్ని గెలిచినావు? 8. గఫ్లత్లో గెలిచినరు. పార్లమెంట్లో కూడా ఒక పార్లమెంట్లో మాకు రానంత మాత్రాన అవుట్డేటెడ్. నువ్వు విలీనం చేసుకుంది మాకేం అవసరం? ఇక్కడ వీఆర్ ఏ స్ట్రాంగ్ పార్టీ విత్ మోర్ దాన్ 60 lakh పార్టీ వర్కర్స్ ఉన్నారు, బలమైన నిర్మాణం ఉంది. కేసీఆర్ లాంటి ఒక టాలెస్ట్ లీడర్ మా పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఒక పార్లమెంట్ ఎన్నికల్లో మాకు కొద్దిగా సెట్ బ్యాక్ వచ్చింది దాని ద్వారా. ఏదో మీరు పొడుస్తారని చెప్పి జాతీయ పార్టీలు నువ్వో సైడ్ అంటే కొంతమేరకు ప్రజలు నమ్మింది. కానీ ఇప్పుడు అంతా తేటదలం అయిపోయింది కదా. 8 నెలల్లో మీ పనులు తెల్లబడ్డాయి కదా. ₹1 బడ్జెట్లో రాకపోతే కనీసము కేంద్రం దగ్గర ఒక దస్త్రం ఇచ్చే తెలివి లేని వాళ్ళు వీళ్ళు. రాస్తుందా వీళ్ళకు? ఎందుకు తెలంగాణకి ఇవ్వాలని రాసే కెపాసిటీ ఉన్నోళ్ళేనా వీళ్ళు? కేటీఆర్ మీద ఈర్ష్యతోటి మాట్లాడుతున్నారు తప్పితే మరొకటి లేదు. మేము ఎవరం విలీనానికి ప్రయత్నించింది లేదు, మాకు అవసరం కూడా లేదు. మరి అట్లాంటప్పుడు సంజయ్ ఎమ్మెల్యే గెలవాల్సి ఉండే. అప్పుడు సర్పంచులు లేరా? స్థానిక సంస్థలు దానికి ఎందుకు? దానికంత ఎలక్షన్ అయినాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు అదే ఈయన ఓడిపోయాడు ఎమ్మెల్యేగా, సంజయ్ ఓడిపోయాడు, అరవింద్ ఓడిపోయాడు, ఈటల రాజేంద్ర రెడ్డి ఆయన 2 చోట్ల ఓడిపోయాడు. సరే వాళ్ళకేదో కర్మకాలు మీకు ఎంపీ సీట్లు ఇచ్చారు, కానీ నేను అనకూడదు కొన్ని. కానీ మీ స్థానంలో రోజు పనిచేసి ఒక కార్యకర్తకి ఇచ్చినా గెలిచేవాడు నరేంద్ర మోడీ పేరు మీద. లేకపోతే ఆవిడ ఉన్నటువంటి అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి కొంత ప్రభావం ఉంది కాబట్టి మీకు కాదు, ఎవరిని నిలబెట్టినా గెలిచేవాడు మిమ్మల్ని కాదు. మీరు గొప్పోళ్ళైతే, తెలివిమంతులైతే, పనికొచ్చేటోళ్ళైతే మరి గదే సర్పంచులు మిమ్మల్ని ఎమ్మెల్యేలు గెలిపించాలి కదా. మీ గెలుపుకు మీ ఆదరణకు సంబంధం లేదు అక్కడ. కాబట్టి స్థానిక సంస్థలల్లో వీళ్ళకి ఎవడు పనిచేసేది లేదు, వీళ్ళకి ఎవడు కనీసం చేసేది లేదు. ఇప్పటికే గ్రామాలల్లో వాళ్ళ ఎంపీ క్షేత్రాలల్లో వీళ్ళ కథ ఏందని అర్థమైపోయింది. అటు బోధన కూడా పోతలేరు. చూసినా మీరు విశ్వేశ్వరరెడ్డో వీళ్ళ లేకపోతే అరవిందో ఈ గెలిచిన ఎంపీలు ఒక పర్యటన చేసినట్టు, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి దేనికన్నా ఒక ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఒక దరఖాస్తు చూసినా మీరేనా? నేను చెప్తున్నా కదా. అందుకని చాలా బాహాటంగా మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. ఈ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నాడో ఈయన అనడు కదా, పాత సర్పంచులు ఎంపీటీసీలు మాకు అంబాసిడర్లని. దమ్ముంటే నీ పార్లమెంట్ క్షేత్రంలో 10%, నాకు తెలిసి 7 100-120 గ్రామాలు ఉంటే, నాకు తెలిసి 700 గ్రామాలు ఉంటాయి కావచ్చు. 70-80 గెలు. ఒక్క జడ్పీటీసీ గెలవాలి మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో. మొన్న ఒకదాన్ని చేర్చుకున్నారు. ఇంకో కేంద్ర మంత్రి గారు ఉన్నారు, క్యాబినెట్ మంత్రి, సొంతూరులో సర్పంచ్ని గెలవమని, వేరే ఎక్కడక్కర్లే. సొంతూరులో సర్పంచ్, ఆ ఊళ్ళో ఎంపీటీసీ, ఆ మండలానికి జడ్పీటీసీ. ఇక రిమైనింగ్ విషయాలు మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నరేంద్ర శక్తి వీళ్ళకి ఏడుందండి? ఆడ సిద్ధాంతం పేరుతోటి పనిచేసే కార్యకర్తల యొక్క రక్తం పీల్చి వాళ్ళ యొక్క శ్రమ మీద, వాళ్ళ సిద్ధాంత భక్తి మీద గెలుతాను తప్పితే వీళ్ళు రాష్ట్రానికి చేసిన సేవ లేదు, వాళ్ళ సెగ్మెంట్ చేసే సేవ లేదు. దమ్ముడే గెలిచేవాళ్ళు కదా ఎమ్మెల్యేలుగా మొన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ జాయిన్ us for